నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో లైబ్రరీ. కథా శీర్షిక విశ్వరహస్యం. రచన సలీం గారు. ఇక కథలోకి వెళితే, ఖగోళ శాస్త్ర పరిశోధనల కోసం నిర్దేశించబడిన ఆ ప్రయోగశాల ప్రశాంతంగా ఉంది. సమయం రాత్రి 8 గంటలు. అందరూ వెళ్ళిపోయినా తన ఛాంబర్లో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త సుభాష్ చంద్ర. విశ్వ రహస్యాల్ని ఛేదించాలన్న కోరిక అతనిలో యుక్త వయసు నుండే పుట్టి బలంగా పెరిగింది. పసితనంలో చందమామను చూపించి అందులో అవ్వ రాట్నం వడుకుతూ ఉంటుందని అమ్మ చెప్పినప్పుడు సంబరపడి, ఊహ తెలిసాక చంద్రుడు కూడా భూమి చుట్టూ తిరిగే ఓ గ్రహ శకలమని తెలుసుకున్నప్పుడు ఎంతటి ఆశ్చర్యమో. తను నిలబడి ఉన్న భూమి, తన పాదాల కింద నిశ్చలంగా పరుచుకుని ఉన్న భూమి గోళాకారంలో ఉంటుందని, అతివేగంగా పడమర నుంచి తూర్పు వైపునకు తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుందని సైన్స్ మాస్టారు చెప్పినప్పుడు నమ్మకం కలగనంత ఆశ్చర్యం. పగలు రాత్రిని ప్రసాదించే సూర్యుడు ఆకాశంలో ప్రకాశించే వేల వేల నక్షత్రాలనే మనకు దగ్గరగా ఉన్న ఓ నక్షత్రమని తెలిసినప్పుడు విశ్వాంతరాళంలోని గ్రహ గోళాలు, నెబ్యులాలు, నక్షత్రాలు, గెలాక్సీల గురించి తెలుసుకోవాలన్న బలమైన కోరిక అతనిలో. అదే ఉత్సుకత, పట్టుదలతో అతను ఆస్ట్రోఫిజిక్స్లో రీసెర్చి చేసి రాష్ట్రంలోనే అత్యుత్తమ ఖగోళ పరిశోధనాలయంలో ఉద్యోగంలో చేరాడు. టాలమీ, కోపర్నికస్, కెప్లర్ లాంటి శాస్త్రవేత్తల్ని ఆదర్శంగా తీసుకుని పరిశోధనల్ని కొనసాగించిన అతనికి నిరాశ మిగిలింది. అతను రిటైర్ కావటానికి 2 ఏళ్ల వ్యవధి ఉంది. ఇన్నేళ్ల పరిశోధనలో తమ సంస్థ సాధించింది అతి తక్కువే అనే చెప్పాలి. గత కొన్నేళ్లుగా అతని పరిశోధన విశ్వాంతరాళంలో జీవం ఉండే అవకాశాల అన్వేషణ వైపుకు మళ్ళింది. సౌర కుటుంబంలో ఒక్క భూమి మీద తప్ప జీవరాశి మరెక్కడా లేదు. కానీ మన సూర్యుని పోలిన నక్షత్రాలు విశ్వంలో లెక్కకు మించినన్ని. ఏదో ఓ చోట అతి మేధావులైన జీవజాలం ఉండే ఉంటుందన్న నమ్మకం అతనిలో. మనిషి కన్నా మెరుగైన మేధోజీవులు ఎక్కడో ఏ గెలాక్సీలోనే ఉండి ఉంటారని, ఎప్పటికైనా తనే దానికి సంబంధించిన ఆధారాలు సేకరిస్తాడని అతని ప్రగాఢమైన నమ్మకం. అంతటి గొప్ప విషయాన్ని కనుక్కోవటం ద్వారా మానవాళికి తన వంతు మహోపకారం చేయందే అతనికి మనశ్శాంతి దొరకదు. అతను ఇంట్లో కూడా చిన్న ప్రయోగశాలను ఏర్పాటు చేసుకున్నాడు. అతని నిరంతర చింతన విశ్వాంతరాళంలో నిక్షిప్తమై ఉన్న నిగూఢ రహస్యాల్ని కనుక్కోవటం గురించే. తను ఎప్పటికైనా సాధిస్తాడు. చరిత్రలో గొప్ప శాస్త్రవేత్తగా నిలిచిపోతాడు. సుభాష్ చంద్ర దీర్ఘంగా నిట్టూర్చాడు. లేచి తన గదికి తాళం వేసి బయటికి నడిచాడు. గోర్ఖా చేస్తున్న సెల్యూట్ కూడా పట్టించుకోకుండా తన దీర్ఘమైన ఆలోచనలో మునిగి డ్రైవర్ కార్ డోర్ తీసి పట్టుకుంటే నిశ్శబ్దంగా కారులో కూర్చున్నాడు. రుక్మిణమ్మ భర్త కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. చూపు గుమ్మం వైపున్న మనసు మాత్రం పోచమ్మ ఇంటి నుంచి వచ్చే కబురు కోసం ఆరాటపడుతుంది. ఆలస్యమయ్యే కొద్దీ ఆమెకు గుబులు గుబులుగా ఉంది. కొద్దిగా భయమనిపించింది కూడా. వాళ్ళ ఇంట్లో వంట మనిషి పోచమ్మ. గత 10 ఏళ్లుగా అది దాని కూతురు తమింటిని అంటిపెట్టుకునే ఉన్నారు. తనకు తన భర్తకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకునే పోచమ్మంటే ఆవిడకు వల్లమాలిన అభిమానం. ఆమె వారిస్తున్నా వినకుండా 15 ఏళ్లకే పోచమ్మ తన కూతురికి పెళ్లి చేసింది. సంవత్సరం తిరగకుండానే అది పురిటికని ఇంటికొచ్చింది. మధ్యాహ్నం తనకు భోజనం వడ్డించాక 2-2:30 మధ్య దానికి కబురొచ్చింది పిల్లకు నొప్పులొస్తున్నాయని. మొదటి కాన్పు కదా, హాస్పిటల్కి పిలిచికెళ్ళు అంది రుక్మిణమ్మ. గా ముచ్చట మాకెందుకమ్మా, గరీబోలం, ఇంటి సంధి నర్సమ్ముంది, గదే పురుడు పోస్తుంది. రుక్మిణమ్మకు నవ్వొచ్చింది. పూర్వం రోజుల్లో మంత్రసానులుండేవారు. ఇప్పుడు నర్సులే మంత్రసానులకు మళ్ళీ ఇళ్ల దగ్గర పురుళ్ళు పోస్తున్నారేమో. మరి మాపటేలకి జరంత వంట చేసుకుంటావా? ఆమెను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకున్నా ఈ ఒక్క పూటకి తప్పదన్నట్లు అడిగింది పోచమ్మ. పర్లేదులే, నువ్వు మొదట ఇంటికెళ్ళి పిల్లని చూసుకో అందామే. పోచమ్మ చేతిలో 300 పెట్టి, ఎందుకైనా అవసరం రావచ్చు, ఉంచుకో. పురుడు రాగానే నాకు కబురు పంపించు. అది నా కళ్ళెదుట పెరిగిన పిల్ల. నేను ఎదురు చూస్తుంటాను, మర్చిపోకు అంది. అలా పోచమ్మ వెళ్ళినప్పటి నుండి పురిటి కబురు విందామని ఆతృతగా ఎదురు చూస్తూనే ఉంది. ఆమెకు అమెరికాలో ఉన్న తన కూతురు మొదటి పురుడప్పుడు చేసిన హడావిడి గుర్తొచ్చి మాతృహృదయం మమతతో నిండిపోయింది. పోచమ్మ కూతురైనా తన కూతురైనా ఆడపిల్లే. తన కూతురికి 25 ఏళ్ళు మొదటి పురుడొస్తే పోచమ్మ కూతురికిప్పుడు 15 ఏళ్లే. మరి చిన్న వయసు. అందుకే ఆందోళన. పేగుబంధం లేకున్నా ప్రేమబంధం ఆమెను నిలవనీయటం లేదు. కాలింగ్ బెల్ మోగితే కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్న రుక్మిణమ్మ పరుగు పెట్టినట్లే వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా పోచమ్మ 3వ కూతురు.
అక్కకు ప్రసవం అయ్యిందా? మగబిడ్డ ఆడబిడ్డ? ఆ అమ్మాయి చెప్పబోతున్న విషయం వినకుండానే ఆతృతగా అడిగింది. లేదమ్మా, దవాఖానాకు తోలుకెళ్లాలట. ఆ అమ్మ నీ తానా 5 నూర్లు బట్రమ్మంది. ఆ మాట వినగానే రుక్మిణమ్మకు భయం వేసింది. మొదటి కాన్పు. పిల్లకెలా ఉందో? లోపలికెళ్ళి కొంత డబ్బు తీసుకుని ఇంటికి తాళం వేసింది. తొందరగా పద, మీ ఇంటికెళదాం అన్నప్పుడు పోచమ్మ కూతురు అర్థం కానట్లు చూసింది. ఆటో మాట్లాడు, ఆలస్యం చేయటం అంత మంచిది కాదు అందామే పరుగులాంటి నడకతో రోడ్డును సమీపిస్తూ. పోచమ్మ ఇంటి నిండా ఆడోళ్లు గుమిగూడి ఉన్నారు. బిడ్డ అడ్డం తిరిగిందని నరసమ్మ చెప్తుంది. నీ మాట ఎన్నా పోయేది. బిడ్డని హాస్పిటల్లో షరీక్ చేయకపోతిని. ఇప్పుడు దాని ప్రాణాలకే ప్రమాదం వచ్చే అంటూ పోచమ్మ ఆమెను పట్టుకుని బోరుమంది. రుక్మిణమ్మ దగ్గరుండి ఆసుపత్రిలో చేర్పించింది. ఆ అమ్మాయికి ఫోర్సెప్స్ డెలివరీ చేశారు డాక్టర్లు. పోచమ్మ కూతురు తన పక్కన పడుకునున్న మగబిడ్డ వైపు మురిపెంగా చూసుకుంది. తనింతసేపు పడిన నరకయాతన మర్చిపోయి తృప్తిగా నవ్వుకుంది. ఆ నవ్వు వెన్నెలంత చల్లగా ఉంది. రుక్మిణమ్మకు చేతులు జోడించి కృతజ్ఞత తెలుపుకున్నప్పుడు ఆమె కళ్ళు వర్షించే మేఘాలైనాయి. పోచమ్మ ఆమె కాళ్ళను చుట్టుకుని, నా బిడ్డకి పానం పోసావు తల్లి, నీ మేలు జనమ జనమలకి మరిచిపోలేనమ్మా అంది. నీ బాకీ నెల నెల కొంత కట్టి తీర్చుకుంటానమ్మా. అవసరానికి దేవతలా వచ్చి ఆదుకున్నావు వెళ్ళబోతున్న రుక్మిణమ్మతో అంది పోచమ్మ. అంతంత పెద్ద మాటలు దేనికి పోచమ్మ? నా కూతురైతే చేయనా? ఇది నా ఇంట్లో పెరిగిన బిడ్డే. నువ్వు నాకేమీ బాకీ లేవు అని రుక్మిణమ్మ అన్నప్పుడు పోచమ్మ కళ్ళల్లో కోటి చంద్రుల కాంతి. ఆ గది నిండా వెన్నెల వెల్లువెత్తుతున్న అనుభూతి రుక్మిణమ్మకు. ఇంటికి తిరిగొస్తున్నప్పుడు సమయం 10:30. నగరంలోని నియాన్ లైట్ల కాంతిలో వెలవెలబోతున్న వెన్నెల. నన్ను గమనించవేం అన్నట్లు అలిగి ముడుచుకుపోయింది. ఆసుపత్రి గదిలో పోచమ్మ, దాని కూతురు. వాళ్ల కళ్ళల్లోంచి కురిసిన వెన్నెల ముందు నువ్వే పాటి అనుకుంది రుక్మిణమ్మ. ఆమె ఇంటికెళ్లేసరికి సుభాష్ చంద్ర టెర్రస్ మీద తన ప్రయోగశాలలో కూర్చుని టెలిస్కోప్తో ఆకాశాన్ని పరిశీలిస్తున్నాడు. భోంచేశారా? భర్త వస్తాడని తెలిసి కూడా ఆసుపత్రికి పరిగెత్తినందుకు కొద్దిగా సిగ్గుపడుతూ అడిగింది. అతను మరో లోకంలోంచి మాట్లాడుతున్నట్టు ఆ అన్నాడు. ఎక్కడికెళ్ళావని అడుగుతాడని ఎదురుచూసింది. అడక్కపోయేసరికి తనే చెప్పింది. మన వంట మనిషి పోచమ్మ లేదు, దాని కూతురికి పురుడిస్తేను. అతను ఇబ్బందిగా కదిలి, ఈ పని మనుషులు, వంట మనుషులు, కూలీ కర్షక జనాలు, వాళ్ల బాధలు కష్టాలు నాతో ఏకరువు పెట్టొద్దని చాలాసార్లు చెప్పా కదా, నన్నెందుకు డిస్టర్బ్ చేస్తావు అన్నావు. ఆకాశం బూజు పట్టినట్టు గజిబిజిగా ఉంది. నగర కాలుష్యానికి జంకి చంద్రుడెక్కడో దాక్కున్నట్టున్నాడు. నక్షత్రాలు మాత్రం బితుకుబితుకుమంటూ మసక మసగ్గా మెరవటానికి విశ్వప్రయత్నం చేస్తున్నాయి. సుభాష్ చంద్ర టెర్రస్ మీద తన ల్యాబ్లో కాకుండా ఆరుబయట కూర్చుని టెలిస్కోప్తో నక్షత్రాలను పరిశీలిస్తున్నాడు. అతనికి కొద్ది దూరంలో కూర్చుని రుక్మిణమ్మ భర్తకు తాంబూలం చుట్టిస్తుంది. ఆమెకు ఇక్కడి ఆకాశం ఎప్పుడూ నచ్చదు. నగరం కప్పుకున్న మసిగుడ్డలా కనిపించే ఈ ఆకాశానికి తన పల్లెటూరిని వెచ్చటి అమ్మ ప్రేమలా ఆవరించుకుని లేత నీలం రంగులో అద్దంలా మెరిసే అక్కడి ఆకాశానికి ఎంత తేడా! స్వచ్ఛమైన నీటి కొలను లాంటి ఆకాశంలో మేఘాలు తమ ప్రతిబింబాలను చూసుకుని మురిసిపోతుంటాయి. రాత్రులు నక్షత్రాలు దట్టమైన నల్లటి కురుల్లో పొదిగిన వజ్రాల్లా మెరుస్తుంటాయి. అందమైన అతివ తన జడలో తురుముకున్న మల్లె మొక్కల్లా అందమైన అనుభూతి. ఎన్నేళ్లైందో అటువంటి అద్భుతమైన సౌందర్యాన్ని పొదువుకున్న ఆకాశాన్ని చూసి. ఏమిటి ఆలోచిస్తున్నావు అడిగాడు సుభాష్ చంద్ర. ఏమీ లేదు, నక్షత్రాలను చూస్తున్నా. రంగు వెలిసిన రాళ్లలా ఉన్నాయి. కవిత్వం చెప్తావు తప్ప అసలు నక్షత్రాలంటే ఏమిటో, ఎలా ఏర్పడతాయో ఎప్పుడైనా ఆలోచించావా? 10వ తరగతి పాసు కాకున్నా మేనరికమని కదా చేసుకున్నాను. నువ్వు ముద్దువు కదా. పెళ్ళైన రోజు నుండి దెప్పుతున్నట్లే ఎగతాళిగా అన్నాడతను. నా చిన్నప్పుడు మా పల్లెటూరి జనం చెప్పుకునేవాళ్ళు, చనిపోయిన వాళ్ళంతా ఆకాశంలో తారలే కనిపిస్తారని. మీరు నవ్వుతారు కానీ నిజం. అతను పెద్దగా నవ్వాడు. అదిగో అటువైపు ఉంది చూశావు, ఆ నక్షత్రం మీ నాన్న. ఇదిగో ఈ మూల మెరుస్తున్నదేమో మా నాన్న అంటూ మరోసారి నవ్వాడు. మేనమామ కూతుర్ని చేసుకున్నందుకు వచ్చిన తంట ఇదంతా. నక్షత్రాలకు కూడా పుట్టుక, యవ్వనం, ముసలితనం, మరణం ఉంటాయని తెలుసా నీకు? రుక్మిణమ్మ కుతూహలంగా వింటుంది. కాస్మిక్ మేటర్ ఒకచోట కేంద్రీకరించబడి అధిక పీడనానికి లోనే నక్షత్రం పుడుతుంది. వయసు పెరిగే కొద్దీ దానిలోని ఇంధనం హైడ్రోజన్ తగ్గిపోవటం వల్ల అది వ్యాకోచిస్తుంది. దాన్ని రెడ్ జైంట్ అంటారు. అప్పుడు దాని నుంచి ఎర్రటి కాంతి వెలువడుతూ ఉంటుంది. అది ఇంకా ముసలదైపోయాక సంకోచించి చిన్నగా మారుతుంది. దాన్ని వైట్ డ్వార్ఫ్ అంటారు.
డార్ఫ్ అంటే తెలుసు కదా, మరుగుజ్జు అని అర్థం. అప్పటికి దాని గురుత్వాకర్షణ శక్తి కొన్ని వందల వేల రెట్లు పెరుగుతుంది. చివరికి ఈ శక్తి ఎంత బలంగా మారుతుందంటే దాని నుంచి వెలువడే కాంతి కిరణాన్ని కూడా అది లాగేసుకుంటుంది. దాని నుంచి ఏ కాంతి వెలువడదు. కాబట్టి అక్కడ నల్లటి మచ్చలా కనిపిస్తుంది. దాన్నే బ్లాక్ హోల్ అంటారు. అక్కడితో నక్షత్రం మరణించినట్లు లెక్క. ఓసారి అతను తల తిప్పి రుక్మిణమ్మ వైపు చూసి ఆమె శ్రద్ధగా వింటుందని అర్థం చేసుకుని మళ్ళా మాట్లాడటం కొనసాగించాడు. ప్రస్తుతం నేను చూస్తున్న గ్రహం పేరేమిటో తెలుసా? ప్లూటో. దీనికి చీకటి గ్రహం అని పేరు. ఇది మంచులా గడ్డకట్టిన మీథోన్తో నిండి ఉంటుంది. దీనికున్న ఒకే ఒక ఉపగ్రహం పేరు కేరో. ఆమె ధ్యాస రేపు భోజనాలకి వస్తున్న పిల్లల కోసం ఏమేం వంటకాలు చేయాలా అనే విషయం మీదకి మళ్ళింది. ప్రతి సంవత్సరం ఎండాకాలం సెలవులైపోయి స్కూళ్ళు తెరవటానికి ముందు తమ దగ్గర పనిచేసే వాళ్ళ పిల్లలకు బట్టలు, యూనిఫామ్లు, పుస్తకాలు కొనిచ్చి పిల్లలందరినీ పిలిచి భోజనాలు పెడుతుంది రుక్మిణమ్మ. పోచమ్మ 2 కొడుకులు, డ్రైవర్ గోస్ 4 పిల్లల్లో చదువుకుంటున్న 2 అమ్మాయిలు, 1 అబ్బాయి, వాచ్మెన్, ఎలమంద మనవడు. వీళ్ళ కోసం బట్టలు, పుస్తకాలు తెప్పించి పెట్టింది. రేపు ఆదివారం కాబట్టి పిల్లలందరినీ మధ్యాహ్నం భోజనానికి పిలిచింది. పిల్లల కోసం గారెలు, పాయసం చేయమని పోచమ్మకు చెప్పింది. పులిహోర కూడా చేయిస్తేనో పిల్లలు తృప్తిగా తింటే ఆమెకెంత సంతోషమో. మరునాడు పిల్లలందరినీ వరుసగా కూర్చోబెట్టి కొసరి వడ్డించింది. పోచమ్మకు పాయసం చేయటం సరిగ్గా రాదని తనే పూనుకుని పాలు, చక్కెర సరైన పాలలో కలిపి తయారు చేసింది. పిల్లలు పాయసం జుర్రుకుంటూ తింటున్నప్పుడు వాళ్ళ మొహాలు వెలిగిపోవటం చూస్తుంటే ఆమెకు తన పిల్లలు గుర్తొచ్చారు. అమ్మా, నువ్వు చేసే పాయసం అమృతంలా ఉంటుంది తెలుసా? ఈ పిల్లలు అదే భావాన్ని మాటల్లో వ్యక్తం చేయకుండా వజ్రపు తునకల్లా మెరుస్తున్న వాళ్ళ కళ్ళ ద్వారా చెప్తున్నారు. భోజనాలు పూర్తయ్యాక లైబ్రరీలో కాస్మాలజీకి సంబంధించిన పుస్తకాన్ని దీక్షగా చదువుతున్న తన భర్తను రుక్మిణమ్మ పిలిచింది. మీరు రండి. ఎప్పుడు గ్రహాలు, నక్షత్రాలు, నెబ్యులాలు అంటారు తప్ప మిగతా విషయాలు పట్టించుకోరేం. విశ్వాంతరాళంలో జీవజాలం ఉందేమోనని వెతకటం తప్ప భూగోళం మీదున్న మనుషుల్ని పట్టించుకోరా? పిల్లల కోసం తెప్పించిన బట్టలు, పుస్తకాలు మీ చేతుల మీదుగా ఇవ్వండి. వీళ్ళు మీ అంత గొప్పవాళ్ళు కావాలని దీవించండి. నన్ను ప్రశాంతంగా చదువుకొనివ్వవా? అటువంటి విషయాలన్నీ నువ్వే చూసుకో, నాకు తెలియవు. చదువుతున్న పుస్తకం నుంచి తల ఎత్తకుండానే అన్నాడతను. ఒక్కొక్కరిని పిలిచి బట్టలు, పుస్తకాలు ఇస్తున్నప్పుడు పిల్లల కళ్ళు నక్షత్రాలా మెరవటం ఆమె గమనించింది. నగరంలోని మసిబారిన ఆకాశంలో కాదు, తన పల్లెటూరులోని అందమైన ఆకాశంలో కేరింతలు కొడుతూ మెరుస్తున్న నక్షత్రాల్లా. మీరందరూ బాగా చదువుకుని అయ్యగారిలా గొప్ప వ్యక్తులు కావాలని, దేశానికి ఉపయోగపడాలని దీవిస్తున్నాను అందామె మనస్ఫూర్తిగా. అక్కడే నిలబడి ఉన్న గౌస్, అయ్యగారంత గొప్పవాళ్ళు అయినా కాకున్నా మీ అంత గొప్ప మనసు, మంచితనం, మానవత్వం రావాలని దీవించండమ్మా అన్నాడు. ఆ రోజు సాయంత్రం వర్షం పడి వెలిసింది. ఆకాశం నిర్మలంగా ఉంది. రుక్మిణమ్మ మనసు మాత్రం వ్యాకుల పడుతుంది. వర్షపు చినుకులు ఆకాశం కాచిన అశ్రుదారాల్లా కాకుండా ఉదయం గౌస్ పెట్టుకున్న కన్నీళ్లలా అనిపిస్తుందామెకు. శ్రామిక జనాల కష్టాలన్నీ ఆర్థికపరమైనవే. గౌస్కి 4 పిల్లలు, 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. పెద్ద పిల్ల పెళ్ళిడికొచ్చింది. తెలిసిన సంబంధమే ఖాయం చేశాడు. అబ్బాయి కూడా డ్రైవర్గా చేస్తున్నాడు. కట్నం పెద్దగా లేకున్నా పెళ్ళప్పుడు జహేజ్ కింద ఏవేవో సామాన్లు కొనివ్వాలట. ఎట్లా లేదన్నా 25,000 రూపాయల వరకు ఖర్చవుతుందని, ఎక్కడి నుంచి తేవాలో తెలియటం లేదని బావురుమన్నాడు గౌస్. తనఖా పెట్టి డబ్బు తెచ్చుకోవటానికి సొంత ఇల్లు కూడా లేని అభాగ్యుడు. నగలమ్మి పెళ్లి చేయటానికి పెళ్ళం ఒంటి మీద నల్లపూసలు తప్ప కాసు బంగారం కూడా లేని దరిద్రుడు. తామిచ్చే నెల జీతంతో ఎలాగోలా సంసారాన్ని నెట్టుకొస్తున్నాడు. తన బలవంతం మీదే 3 పిల్లల్ని బడిలో చేర్పించి చదివిస్తున్నాడు. మరి పిల్ల పెళ్లి కోసం 25,000 రూపాయలు ఎక్కడి నుంచి తేగలడు? మీరు తప్ప మాకెవరున్నారమ్మా? దాని నికా మీ చేతుల మీద జరగాల. మీరు పూనుకోకపోతే దాని బతుకు బండలైపోతుందమ్మా అంటూ గౌస్ ఆమె కాళ్ళ మీద పడ్డాడు. నిజమే కదా, తను కాకపోతే అవసరంలో ఆదుకోవటానికి గౌస్కి మరెవరున్నారు? తను సమాజం మొత్తాన్ని ఆదుకోలేకపోవచ్చు. అంత స్తోమత, ఓపిక, సమయం తనకు లేవు. కానీ తమ మీద ఆధారపడి బతుకుతున్న ఈ 3-4 కుటుంబాలు, తమని నమ్ముకున్న ఈ కొద్దిమంది వ్యక్తులు, వీళ్ళని అవసరంలో ఆదుకోకపోతే జీవితానికి సార్థకత లేదనిపించిందామెకు. కానీ 25,000 రూపాయలాయే పెద్ద మొత్తం. అందులో 10,000 వరకు అతను ఎలాగోలా సర్దుకుంటానన్నాడు. మరో 15,000 ఎలా చేయాలా అని రోజంతా ఆమె మదన పడుతూనే ఉంది. కానీ చేయక తప్పదు. ఓ ఆడపిల్ల జీవితమాయే. గౌస్ కన్నీలు ఆమెను నిలవనీయటం లేదు.
రాత్రి భోజనాలప్పుడు కూడా ఆమె అన్యమస్కంగానే ఉంది. అమెరికాలో ఉన్న కొడుక్కి ఉత్తరం రాసి ఓ $300 గిఫ్ట్ చెక్కు పంపించమని అడిగితేనో వాడికి $300 పెద్ద మొత్తం కాదు. కానీ అదే డబ్బు ఇక్కడి రూపాయల్లోకి మారితే ఓ ఆడపిల్ల జీవితం, నిండు జీవితం. కానీ ఆ ఆలోచన ఆమెకెందుకో నచ్చలేదు. ఆ సహాయం ఏదో తనే చేయాలి తప్ప దానికోసం తన కొడుకుని అర్థించడం ఆమెకు మనస్కరించడం లేదు. తనే చేయాలంటే ఎలా చేయాలో తెలియని పరిస్థితి. సుభాష్ చంద్ర టెర్రస్ మీదికి పోతూ ఆమెను రమ్మన్నాడు. వెళ్ళి పక్కన కుర్చీలో కూర్చుంది. మన గెలాక్సీ పేరు తెలుసుగా, మిల్కీవే. ఇది స్పైరల్ గెలాక్సీ. మనకు సమీపంగా ఉన్న మరో గెలాక్సీ ఆండ్రోమీడా. అసలు ఈ గెలాక్సీలన్నీ అమితమైన వేగంతో ఒకదాని నుంచి మరొకటి దూరంగా వెళ్ళిపోతున్న విషయం తెలుసా నీకు అంటున్నాడతను. బిగ్ బ్యాంగ్ థియరీ గురించి ఏదో చెబుతున్నట్టు. ఆమె మనసు అతను చెప్పే ఖగోళ విశ్వాంతరాల రహస్యాల మీద లగ్నం కావటం లేదు. సూర్యుని చుట్టూ గ్రహాలు, గ్రహాల చుట్టూ చందమామలు నిర్ణీత కక్షలో తిరగటానికి కారణం గురుత్వాకర్షణ శక్తి. సుభాష్ చంద్ర చాలాసార్లు చెప్పిన విషయం గుర్తొచ్చింది ఆమెకు. విశ్వంలోని అన్ని గ్రహాలు, నక్షత్ర సమూహాలు, పాలపుంతలు, నెబ్యులాలు అన్నీ ఒకదానికొకటి అడ్డు రాకుండా ఓ నియమానికి, ఓ సూత్రానికి లోబడి సంచరిస్తున్నాయి. గౌస్ కన్నీళ్లకు కూడా ఓ సూత్రం ఉంది. మనిషిని మనిషితో కట్టిపడేసేంత సూత్రం ప్రేమ. గ్రహగతుల్ని గురుత్వాకర్షణ నియంత్రించినట్లే మానవ సంబంధాల్ని ప్రేమ బలంగా కట్టి ఉంచగలుగుతుంది. విశ్వమానవ ప్రేమ మాత్రమే అనంత మానవాళిని ఒక్కటిగా చేయగలుగుతుంది. ఆమెకు అశాంతిగా అనిపించింది. గౌస్ కూతురి నికా జరిగే వరకు ఆమె మనసు కుదుటపడేలా లేదు. ఆమె కిందికి వెళ్ళటానికి లేచింది. నా సమయాన్ని వెచ్చించి నీకు విశ్వ రహస్యాల్ని తెలియచెప్పాలని ప్రయత్నిస్తుంటే అలా వెళ్ళిపోతావేం? తెలుసుకోవాలని ఆసక్తిగా లేదా అన్నాడు సుభాష్ చంద్ర. ఆమెకు హాస్పిటల్లోని పురిటి గదిలో పోచమ్మ, దాని కూతురు చూపుల్లోని వెన్నెల చల్లదనం, పిల్లలకు పుస్తకాలు పంచుతున్నప్పుడు నక్షత్రాల మెరిసిన వాళ్ళ కళ్ళు, సాయంత్రం కురిసిన వర్షపు చినుకుల్లా తన పాదాలని తడిపిన గౌస్ కన్నీళ్లు గుర్తొచ్చాయి. నాకు తెలుసు, మీకే తెలియదు అంటూ ఆమె మెట్లు దిగి కిందికి వెళ్ళిపోయింది. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్.